అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. హీరా అద్వానీ హీరోయిన్. తన గత సినిమాల్లో మాదిరిగానే గేమ్ చేంజర్ పాటలను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు శంకర్. వాటిలో ఒకటైన నానా హైరానా సాంగ్ ఫుల్ వీడియో తాజాగా విడుదలైంది. ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించిన ఈ పాట కోసం దాదాపు 10 కోట్లు ఖర్చయిందట. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న బాక్సాఫీస్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. ఈ సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఎర్రచీర ది బిగినింగ్ మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హారర్ యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచీర ది బిగినింగ్ శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 ది రూల్ డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ OTT వేదికగా అందుబాటులో ఉంది. రీలోడెడ్ వర్షన్ కు మరో 4 నిమిషాలు జత చేసి మొత్తం 3 గంటల 44 నిమిషాల నిడివితో విడుదలైంది. తాజాగా రీలోడెడ్ వర్షన్ ను అల్లు శిరీష్ వీక్షించారు. థియేట్రికల్ వర్షన్ లో మిస్ అయిన కొన్ని సన్నివేశాలు ఇందులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రీలోడెడ్ వర్షన్ తనకెంతో నచ్చిందని పేర్కొన్నారు. క్లైమాక్స్ సీన్ లో పుష్పరాజ్ను తన సోదరులు ఆలింగనం చేసుకున్న ఫోటో షేర్ చేస్తూ పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ చూస్తుంటే హై ఫీల్ వస్తుంది. సినిమా పూర్తయ్యేసరికి కన్నీళ్లు వచ్చేశాయి. థియేట్రికల్ వర్షన్ లో మిస్ అయిన లింక్స్ అన్ని ఈ రీలోడెడ్ వర్షన్ లో కవర్ చేశారు అని రాసుకొచ్చారు. పుష్ప ది రైస్ కు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ సిద్ధమైంది. డిసెంబర్ 5న 3 గంటల 20 నిమిషాల నిడివితో ఇది విడుదలైంది. సంక్రాంతి తర్వాత అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జత చేసి పుష్ప 2 రీలోడెడ్ వర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సినిమా నిడివి దాదాపు 3 గంటల 40 నిమిషాలైంది. OTTలో విడుదల సందర్భంగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ మరో 4 నిమిషాల నిడివి పెంచారు. దీంతో ఈ సినిమా OTTలో 3 గంటల 44 నిమిషాల నిడివితో అందుబాటులో ఉంది. ఆస్తి తగాదాల విషయంలో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు, మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్లోని జిల్లా సమీకృత కార్యాలయానికి సోమవారం మధ్యాహ్నం ఇరువురు వచ్చారు. తల్లిదండ్రులు, వృద్ధులు సంరక్షణ పోషణ చట్టం కింద తనకు రక్షణ కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం తన ప్రతినిధితో మోహన్ బాబు లేఖ పంపించారు. బాలాపూర్ మండలం జల్పల్లి గ్రామంలో తానుంటున్న ఇంట్లోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని, ఆస్తులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారని అందులో పేర్కొన్నారు. మోహన్ బాబు వేసిన పిటిషన్పై రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎదుట ఇటీవల మంచు మనోజ్ హాజరై వివరణిచ్చారు. తాజాగా ఇవాళ మోహన్ బాబు, మనోజ్ ఇద్దరు కలెక్టర్, జిల్లా మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరై ఆస్తి తగాదాలకు సంబంధించిన వివరాలు అందజేశారు. దాదాపు 2 గంటల పాటు జిల్లా మ్యాజిస్ట్రేట్ ఇద్దరిని విచారించారు. తన ఆస్తులను మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. నా స్వార్జిత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదు, మనోజ్ నా ఆస్తులు నాకు అప్పగించాలి అని మోహన్ బాబు స్పష్టం చేశారు. వచ్చే వారం మరోసారి హాజరు కావాలని మ్యాజిస్ట్రేట్ ఆదేశించారు. విచారణ ముగిసిన తర్వాత మోహన్ బాబు, మనోజ్ మీడియాతో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దగ్గుబాటి ఫ్యామిలీ బాబాయ్ అబ్బాయి విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్ఫ్లిక్స్ OTT వేదికగా గతంలో విడుదలైన ఈ సిరీస్ వివాదాలతో పాటు మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సిరీస్ కు సీక్వెల్ తీయనున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సీజన్ టీజర్ ను విడుదల చేసింది. త్వరలోనే సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపింది. సీజన్ 2 గురించి హీరో వెంకటేష్ ఇటీవల మాట్లాడుతూ ఇందులో కంటెంట్ కొంచెం క్లీన్ గా ఉంటుందని హింట్ ఇచ్చారు. ప్రముఖ నిర్మాత KP చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న KP చౌదరి గోవాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం పోలీసులు వెళ్లి చూసేసరికి ఆయన నిర్జీవంగా కనిపించారు. దీంతో పోలీసులు ఆత్మహత్య కేసు నమోదు చేసుకున్నారు. KP చౌదరి పూర్తి పేరు కృష్ణప్రసాద్ చౌదరి. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా తెలుగు వెర్షన్ కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. సర్దార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు
వంటి పలు సినిమాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. అయితే నిర్మాతగా మారిన తర్వాత కేపీ చౌదరికి కలిసి రాకపోవడంతో గోవాలో ఓం పబ్ను స్టార్ట్ చేశాడు. అక్కడ కూడా లాస్ రావడంతో తనకు ఉన్న పరిచయాలతో సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయాలు చేయడం మొదలుపెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ కేపీ చౌదరి నిందితుడిగా ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం కనప. మంచు కుటుంబం నుంచి వస్తున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తూ ఉండగా దాదాపు 100 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సందర్భంగా మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ని ప్రకటించింది. ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ని చిత్ర బృందం విడుదల చేస్తుంది. ఈ చిత్రంలో రుద్రుడిగా ప్రభాస్ నటించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేసింది. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు అంటూ ప్రభాస్ పోస్టర్ ని పంచుకుంది. హిస్టారికల్ కమ్ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్రతారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి మోహన్ బాబు, మంచు విష్ణులతో పాటు పలువురు అగ్ర కథానాయకుల ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. సంగీత రంగంలో ప్రతిష్టాత్మకంగా అందించే 67వ గ్రామీ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఆదివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు దిగ్గజ సంగీత దర్శకులతో పాటు సింగర్స్ హాజరై సందడి చేశారు. ఇక ఈ అవార్డు వేడుకలలో భారత సంతతికి చెందిన ఇండో అమెరికన్ సింగర్, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ అవార్డు అందుకుంది. చంద్రిక రూపొందించిన త్రివేణి అనే ఆల్బం బెస్ట్ న్యూ ఎల్స్ అంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్గా అవార్డును దక్కించుకుంది. ఉత్తమ లాటిన్ పాప్ ఆల్బమ్కి గాను పాప్ సింగర్ షకీరా అవార్డును అందుకోగా ఉత్తమ డాన్స్ పాప్ రికార్డింగ్ విభాగంలో చార్లీ XCX అవార్డును దక్కించుకుంది. నాగ చైతన్య మాట్లాడుతూ తండేల్ సినిమాలోని బుజ్జితల్లి పాట విడుదలైన తర్వాత తన అర్ధాంగి శోభిత ఆనందం వ్యక్తం చేసిందని అన్నారు. శోభితను తాను ముద్దుగా బుజ్జితల్లి అని పిలుచుకుంటారని, ఆ పేరుతో పాట రావడంతో ఆమె సంతోషించిందని తెలిపారు. అంతేకాకుండా బుజ్జితల్లి పాటను తన అర్ధాంగి శోభితకు అంకితం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తెలుగు సినీ పరిశ్రమలోని దిగ్గజాల్లో బ్రహ్మానందం ఒకరు. 4 దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో బ్రహ్మానందం లేని మీమ్ కంటెంట్ను ఊహించుకోలేం. అలాంటి బ్రహ్మి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచారు. బ్రహ్మానందం ఇన్స్టాలోకి వచ్చిన క్షణాల్లోనే ఆయనను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. 1,500,000కు పైగా ఆయనను ఫాలో అవుతున్నారు. కరోనా లాక్డౌన్ టైంలో వచ్చి ఓటీటీలోకి సూపర్ హిట్ అందుకున్న చిత్రం కృష్ణ అండ్ హిస్ లీలా. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రద్ధ, శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిన్ వాడిని కట్టి హీరోయిన్లుగా నటించారు. రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించగా రాఖీకాంత్ పేరెపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదల సమయంలో లాక్డౌన్ పడటంతో నేరుగా ఆహాతో పాటు నెట్ఫ్లిక్స్ వేదికగా విడుదలైంది ఈ చిత్రం. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రం ఓటీటీలో మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు ఇదే చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరోవైపు ఈ సినిమా టైటిల్ను థియేటర్ వెర్షన్లో కాంప్లికేటెడ్ అని పెట్టినట్లు తెలిపింది. అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం తండేల్ ఈ నెల 7న విడుదలవుతుంది. దీంతో చిత్ర బృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్లో తండేల్ జాతర పేరిట ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ దేవిశ్రీ పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్ గానే ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండేల్ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత బన్నీవాసు డీఎస్పీ పెళ్లి విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బన్నీవాసు మాట్లాడుతూ తండేల్ మూవీ ఇంత బాగా రావడానికి కారణం డీఎస్పీ. ఆయనను ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుస్తారు. మా సినిమాలో కూడా బుజ్జి తల్లి ఉంది. మా బుజ్జి ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తల్లి దేవిశ్రీకి కాబోయే భార్య ఎక్కడుందో మాకు పెళ్లిళ్ళై పిల్లలు కూడా పుట్టారు. కానీ దేవి బ్యాచులర్ గానే ఉన్నాడు. త్వరలోనే ఆయనకు కూడా పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు కూడా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు కావాలి అని కోరుకుంటున్నా అని అన్నారు. దీనిపై అక్కడే ఉన్న దేవిశ్రీ స్పందిస్తూ పెళ్లి మన చేతుల్లో లేదు, రాసి పెట్టుంటేనే జరుగుతుంది అంటూ సైగలు చేయడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
మహాకుంభమేళాలో వైరల్ అయిన పూసలమ్ముకునే 16 ఏళ్ల అమ్మాయి మోనాలిసా భోస్లే బాలీవుడ్ ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. హిందీ సినిమా ది డైరీ ఆఫ్ మణిపూర్తో తరంగేట్రం చేసేందుకు సిద్దమైంది. ఈ సినిమాలో నటించేందుకు మోనాలిసా నుంచి రచయిత, దర్శకుడు సనోజ్ మిశ్రా సంతకం కూడా తీసుకున్నారు. చిత్రీకరణ సైతం ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలో తన సినీ ప్రయాణంపై మోనాలిసా ఓ ఆసక్తికర పోస్టు పెట్టింది. థియేటర్ బయట అల్లు అర్జున్ పుష్ప 2 పోస్టర్ పక్కన నిలబడిన ఫోటోను మోనాలిసా ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. ఇప్పుడు పోస్టర్ బయట నిలబడ్డానని, త్వరలోనే పోస్టర్లో కనిపిస్తానంటూ తెలిపింది. ఈ రోజు పోస్టర్ బయట, రేపు పోస్టర్ లోపల. కాలచక్రం అంటే ఇదే. త్వరలోనే ముంబైలో కలుద్దాం, అల్లు అర్జున్ పుష్ప 2 అంటూ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్ చేస్తున్నారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది కా సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు. ఆయన కెరీర్లోనే కా సినిమా హైయెస్ట్ గ్రాజర్ గా నిలిచింది. అలాంటి డిఫరెంట్ సబ్జెక్టు తర్వాత కిరణ్ అబ్బవరం ఎలాంటి సినిమా చేస్తారు, ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటారు అన్న కుతూహలం ఆడియన్స్ లో పెరిగిపోయింది. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం 11వ ప్రాజెక్టు అప్డేట్ వచ్చింది. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత హాస్య మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 7 గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండా నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టుకి కే ర్యాంప్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీని సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కే ర్యాంప్ సినిమాకు కొత్త డైరెక్టర్ జైంట్ సెనాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ సినిమాకు పూజా కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదువంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ పాల్గొన్నారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ చూస్తుంటే నిజంగానే ర్యాంప్ ఆడించేలా ఉన్నారు. ఇదేదో యాక్షన్ సీక్వెన్స్ కు సంబంధించిన స్టిల్లా కనిపిస్తోంది. కిరణ్ అబ్బవరంను పూర్తిగా చూపించలేదు, కానీ చుట్టూ ఆ మందిని చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్టుగానే ఉన్నారు. టైటిల్ లోగోలో నా బొమ్మ, ఆ మందు సీసా, ఆ ఫుట్బాల్ ను చూస్తుంటే అందరిలోనూ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. కథ ఏమై ఉంటుందా అనే చర్చలు లేవనెత్తేలా ఈ టైటిల్ పోస్టర్ ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో దుర్గాదేవి పిక్చర్స్ ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా భీమిలి కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్, శివా మనసులో శృతి తదితర విభిన్న చిత్రాల దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో నాగమోహన్ బాబు, ఎం రాజేష్ టి నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం సతీ లీలావతి. సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు రామోజీ ఫిలిం సిటీలోని సంఘీ హౌస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమిని కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి ఆనందప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టీఎల్వి ప్రసాద్ సహా పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా సీనియర్ డైరెక్టర్ టీఎల్వి ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు తాతినేని సత్య ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్టైనర్ గా సతీ లీలావతి రూపొందుతుంది. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అంశాలతో సినిమా తెరకెక్కుతుంది. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ ఫ్రెష్ లుక్ తో మెప్పించనున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ను కూడా ఈ రోజు నుంచే ప్రారంభిస్తున్నామన్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక పేరు నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. నాగ చైతన్య తండేల్ ఈవెంట్లో ఆయన స్పీచ్ ఒక కారణమైతే తన ఆఫీస్కు సంబంధించిన పిక్ షేర్ చేసుకోవడం మరో కారణం. వంక కార్యాలయం ఫోటోలో అనేక ఇంగ్లీష్ చిత్రాల పోస్టర్స్ ఉన్నప్పటికీ మెగాస్టార్ పోస్టర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. చిరంజీవి నటించిన ఆరాధన మూవీలోని పోస్టర్ అది. అందులో ఆయన కోపంతో వేరే లెవెల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. భారతీ రాజా దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సుహాసిని హీరోయిన్ గా యాక్ట్ చేశారు. తమిళ సూపర్ హిట్ కడలోరా కవితైగల్ రీమేక్ గా రూపొందిన ఆ మూవీ 1987లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్యారెక్టరైజేషన్ మెగాస్టార్ నటన సందీప్ వంగాను మంత్రముగ్ధులను చేసినట్లు అర్థమవుతుంది. ఏదేమైనా చిరు నుంచి ప్రేరణ పొందిన వారిలో ఆయన కూడా ఒకరు. అయితే సందీప్ తెరకెక్కించిన సినిమాల్లో హీరోలు కూడా సౌమ్యంగా అస్సలుండరు. ఇప్పటికే అర్జున్ రెడ్డి, యానిమల్ ద్వారా మనమంతా చూసాం. ఆరాధనలో పులిరాజుకు మించిన కోపంతో ఉంటాయి సందీప్ వంగా హీరోల రోల్స్. బాలీవుడ్ నటుడు
సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోను సూద్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 అంబులెన్స్లను అందించారు. సచివాలయంలో మర్యాదపూర్వకంగా తనను కలవడానికి వచ్చిన సోను సూద్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. ఆరోగ్య సంరక్షణలో మౌలిక సదుపాయాలను కల్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఆశయంలో సూద్ చారిటీ ఫౌండేషన్ భాగస్వామి అయినందుకు కృతజ్ఞతలు అని చంద్రబాబు అన్నారు. దేశానికి రైతన్న ఎంత ముఖ్యమో దేశానికి నేతన్నా అంతే ముఖ్యం. అలాంటి చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులు దళారుల చేతుల్లో ఎలా మోసపోతున్నారనే కథాంశంతో భూధాన్ పోచంపల్లికి చెందిన యువ దర్శకుడు బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ది అవార్డ్ 1996 పలు యథార్థ సంఘటన ఆధారంగా మెగా మేష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ సి సమర్పణలో చిరందాసు ధనుంజయ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు గారి చేతుల మీదుగా ది అవార్డ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వీక్షించిన సురేష్ బాబు గారు దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను అభినందించారు. ఇక ఈ సందర్భంగా సురేష్ బాబు గారు మాట్లాడుతూ ది అవార్డ్ 1996 ట్రైలర్ చాలా బాగుంది, మంచి హృదయంతో ఈ సినిమా తీశారు. చేనేత కళాకారులు వారి సమస్యలను సమాజానికి చూపించాలి అనుకోవడం అభినందనీయం. సోషల్ రిలవెంట్ టాపిక్ ఇది, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అని అన్నారు. ఇళయరాజా రీసెంట్ గా ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాను మ్యూజిక్ ఇచ్చిన పలు సాంగ్స్ ద్వారా వెస్టర్న్ క్లాసికల్ సంగీతాన్ని పరిచయం చేసి అందరికీ నేర్పించానని, మ్యూజిక్ డైరెక్టర్లకు ముజార్ట్, పోతోవన్ బంటి లాంటి పేర్లను తానే పరిచయం చేసినట్లు ఇళయరాజా చెప్పారు. తానే సింఫోనీని రూపొందించినట్టు చెప్పిన ఆయన తనకు సంగీతం అంటే ఎంత ఇష్టమనేది అందరూ తెలుసుకోవాలని, తాను ఇలా మాట్లాడడం కొందరికి కడుపు మంట అయినప్పటికీ నా మ్యూజిక్ అందరి జీవితాల్లో ఉందని తెలిపారు. తన సంగీతం విని ఓ బిడ్డ తిరిగి ప్రాణం పోసుకుందని, ఓ ఏనుగుల గుంపు తన సాంగ్స్ వినడానికి వచ్చాయని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇవన్నీ చెప్పినందుకు తనకు గర్వం, పొగరు అనుకుంటారు. తను సాధించిన ఘనతకు తనకు కాకుండా వేరే వారికి ఎందుకు గర్వం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఎవరూ చేయలేని దాన్ని నేను చేశాను కాబట్టి నాకు ఆ పొగరు ఉంటుందని, టాలెంట్ ఉన్నోళ్లకే గర్వం ఉంటుందని ఇళయరాజా పేర్కొన్నారు. ఇళయరాజా మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. రాణా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్, వేఫెరర్ ఫిలిమ్స్ ప్రఖ్యాత సురేష్ ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో సెల్వమణి సెల్వరాజు దర్శకత్వం వహించిన మల్టీలింగ్వల్ ఫిలిం కాంతాను నిర్మిస్తుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించగా భాగ్యశ్రీ ఫీమేల్ లీడ్గా, సముద్రకని కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంతా ఫస్ట్ లుక్ పోస్టర్ను దుల్కర్ సల్మాన్ 13 సంవత్సరాల చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదల చేశారు. నిర్మాతలు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో దుల్కర్ సల్మాన్ కొత్త హెయిర్ స్టైల్తో కూడిన సూట్లో అద్భుతంగా ఇంటెన్స్ అవతార్లో కనిపించారు. 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన కాంతా ఆ ఎరాను మానవ సంబంధాలు, సామాజిక సంక్లిష్టతలను ప్రజెంట్ చేస్తుంది. దుల్కర్ సల్మాన్ 2012లో అరంగేట్రం చేసినప్పటి సక్సెస్ఫుల్ గా కెరీర్ ని కొనసాగిస్తున్నారు. హలో, ఫ్లవర్ డెకరేషన్ అంతా ఫినిష్ అయిందా? గెస్టులందరినీ ఫాలో అప్ చేస్తున్నారా? హీరో గారికి ఏ టైం చెప్పారు? ఓకే, అన్ని కరెక్ట్ టైంకి జరిగేలా చూడండి. ఏంటి తమ్ముడు అలా చూస్తున్నావు? అన్ని మీరే చేసుకుంటుంటే నా సినిమాకి అన్ని నేను దగ్గర నుండి చూసుకోవడం నాకు ఇష్టం తమ్ముడు. అందుకే సార్ మీరు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఇచ్చిన అడ్వాన్స్ సరిపోలేదా? తెగబొగడేస్తున్నావు. ఎవరయ్యా వీళ్ళంతా? హాయ్, హీరో హీరోయిన్ ఫోటోల కోసం వచ్చారా ఏంటి? సార్ సార్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఓర్ నీకు చెప్పాలి కదా తమ్ముడు. ఇంతకీ మన హీరో గారు వచ్చారా? వచ్చా సార్, అక్కడ ఉన్నారు. హీరో అంటే లేట్గా వస్తేనే కదా బిల్డప్ ఉంటుంది. అంటే మీకు షూటింగ్ లో లేట్కి వచ్చినా పర్లేదా సార్? హలో హలో, నాని ఉత్సాహవంతులే సార్, చూద్దాం ఎలా తీస్తాడు. ఒకసారి మాట్లాడాలి పర్సనల్ గా. ఏమైంది నాని? నిన్నెవరన్నా త్వరగా రమ్మన్నారు? టైంకి కదా నేను వచ్చా. అది ఫీల్ అవుతుంది నువ్వు త్వరగా వస్తే. వాటిని టైంకి వచ్చినా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తాను చెప్పండి అన్న. ఈ రోజు పరిస్థితి కష్టమే నాని. నాని, మన సినిమాకు ఒక ఎడిట్ ప్యాటర్న్ పెట్టాను, అదిరిపోద్ది, ర్యాంప్ అంతే, కుమ్మేద్దాం. సార్ ఈ సినిమాకి మేకింగ్ పట్టుకున్నాను సార్, నెక్స్ట్ లెవెల్. ఈ గొప్పలకు నువ్వు అస్సలు పట్టించుకోనన్నా. మంచిది. ఏంటేదో రాగాలు వినిపిస్తున్నాయి. అక్కడ మన చేతన్ గారు మ్యూజిక్ కొడుతున్నారన్న. హే భరద్వాజ్ గారు, కిరణ్ గారు ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇక్కడేంటి మ్యూజిక్ సెషన్ పెట్టారు? అదే టైం లేదన్నారు నాన్నగారు, కూర్చొని మీతో కూడా అలా అన్నాడా? అది ఇంకేం సార్, ఎలాంటి పాటలు ఇద్దాం అనుకుంటున్నారు మన సినిమాకి? ఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఏ చుక్కల చున్నీకే అలా వత్తకూడదు నాని. సార్ దర్శన వీటికన్నా బెస్ట్ మ్యూజిక్ ఇద్దామని ట్రై చేస్తాను. అంతకన్నా గొప్ప పాటలా సార్? సూపర్ సార్. నాని అన్న
హాయ్ కిరణ్ అన్న. హే సుధీర్. మన సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ లా తీసుకున్నారు. నైస్ నైస్. నేను మాత్రం ప్రొడక్షన్ డిజైనర్ సార్. పెద్ద తేడా ఏంటి సార్? క్వాలిటీలో తేడా ఉండదన్న, పర్ఫెక్ట్. సార్ మీరు చేసిన గబ్బర్ సింగ్ అంటే మా ఇద్దరు చాలా ఇష్టం సార్. ఫేవరెట్ సార్. థ్యాంక్ యూ సార్. మన సినిమా కూడా అలా ఉండేలా చూసుకోండి సార్ ఇద్దరు. డెఫినెట్గా. టెంకాయ ఎలా వెళ్ళిందని ఏంటి నన్ను ఎక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తున్నట్టుంది. హీరోయిన్ వచ్చిందన్న. హీరోయిన్ బాగుంది నాని. హీరోయిన్ బాగానే ఉంది, నువ్వే కొంచెం ఉండగా ఏమన్నా. పండక్కన ఆడకూడదని కొంచెం ఉండక తయారు కానీ షూటింగ్లో తగ్గేస్తా 100%. ఏమో అన్నా. ఏమో అంటావేంటి? అంటే నీకు కంఫర్టబుల్ కదా? కంఫర్టబుల్ అంటే అప్పుడు ఎలా తెలుస్తుంది? నేను ఏదో మొదలు పెట్టాలి. సినిమాలో ఎక్కువ రొమాన్స్ ఉందన్న. రొమాన్స్ అంటే దూరం నుంచి హగ్గులు అది ఏదో కంగారు కొద్ది పెట్టుకుంటాం. కిస్సులు ఉన్నాయి. 12-14 లిప్ కిస్సులు ఉన్నాయి. అమ్మాయికి చెప్పావా? వస్తుంది. హౌ ఆర్ యూ? ఇప్పటిదాకా బాగానే ఉన్నా. హాయ్ సార్. హాయ్ సార్. పెద్ద హిట్ ఇవ్వాలి సార్ నాకు. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అయితే నేను కాన్ఫిడెంట్ అని. ఎట్లా హీరోలతో హీరోయిన్లు కాసేపు ఉంటే నచ్చదు. ఏంటి సార్ టైటిల్ పరిస్థితి ఏంటి సార్? నచ్చిందా మీకు? టైటిల్ సార్ టైటిల్ చెప్పలేదు. కే ర్యాంప్ సార్ మన టైటిల్. కే ర్యాంప్ వేసా ఇంకా. ఇనీషియల్గా ఈ కథ నేను చేస్తాను అనుకున్నప్పుడు వాసు గారు చదువుగారు మీరేంటి కథ ఏంటి, మీ కాళ్ళు ఏంటి, మీ కలర్ ఏంటి, అది ఇది కాదు కదా మీది అన్నప్పుడు కొన్ని నేనేమన్నా తయారై చూపించిన వాసు నేనేమన్నానంటే అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బిలీవ్ హిమ్. ఇస్తాడనుకున్నాను కానీ ఇంత ఇచ్చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక్క మాటన మాట్లాడమని చెప్పే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.